ఎలక్షన్లు ఒడిచినాయి, ఫలితాలు వచ్చినాయి. కొత్త చైర్మన్లు కుర్చీలో కూర్చోరు. అక్కడక్కడ అప్పుడే పనులు కూడా చాలు చేసిర్రు. కానీ ఆ మంచిర్యాల జిల్లాలో మాత్రం రాజకీయం ఇంకా కుత ఉడుకుతూనే ఉన్నది. షే పార్టీలకు కార్ పార్టీలకు నడుమ పచ్చిగడ్డేస్తే బగ్గుమనేటట్టు ఉన్నది. వరుసగా 3 రోజుల నుంచి లొల్లైతుంది. ఇగో 4వ రోజు ఏమైందో మీరే చూడరు. కారు పార్టీ లీడర్లు కార్యకర్తలు మాజీ మంత్రి హరీష్ రావు సారు పొద్దుగానే బండ్లెక్కి బాట పట్టిండ్రు. మా వాళ్ళని అట్లెట్లా అరెస్ట్ చేస్తారని గట్టిగానే గరం అయినరు. ఆదిలాబాద్ జిల్లా జైలుకు పోయి లోపటున్న మాజీ ఎమ్మెల్యే బాల్కసుమను తత్తిమ కారు పార్టీ వాళ్ళతో ములాఖాత్ అయ్యే వచ్చిండ్రు. ఇక చూడరి బయటకు వచ్చినాక మాజీ మంత్రి ఏమన్నాడో. కాంగ్రెస్ అధికార దాహంతో ప్రజాస్వామ్యాన్ని కూని చేస్తుంటే ఇవాళ ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పోరాడినటువంటి మా నాయకుడు సుమన్ ఎప్పుడైనా కూడా న్యాయం వైపు ధర్మం వైపే పోరాటం చేసిండు. ఒక దళిత నాయకుడి మీద రేవంత్ రెడ్డి ఈ రకంగా పగ ప్రతీకారంతో అక్రమ కేసులు పెట్టడాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. సుమన్ మీద పెట్టిన కేసులు ఎత్తివేయాలని, బేషరతుగా వెంటనే సుమన్ విడుదల చేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం. ఇంకో దిక్కు ఎట్లా పడితే అట్లా లోలులు చేసిండ్రు, కాలేవాడని ఇంకొచ్చిండ్రు. మరి అరెస్ట్ చేయకపోతే ఏం చేస్తారు అన్నట్టు మాట్లాడిండు మంత్రి సారు. వాళ్ళు ఎందుకు ఆయన రాళ్ళు విసిరేస్తున్నారు, మళ్ళీ ఈ ట్రాఫిక్ కోన్ విసిరేస్తున్నారు. నా కారు వైట్ విండ్ స్క్రీన్ మొత్తం ధ్వంసం కావడం జరిగింది. పోలీసు డెఫినెట్లీ, ఎందుకంటే ఇట్లాంటి గుండారాజు ఎంపీ మీద, మినిస్టర్ గారి మీద, ఇంకా పోలీస్ పర్సనల్స్ వాళ్ళు కూడా ఇంజూర్ అయినారు. ఇలాంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్లో పోలీస్ చట్టం ప్రకారంగా వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు. గిట్లా తప్పు మీద అంటే మీదే అనుకుంటారు లీడర్లు. అయితే కొన్ని జాగాల్లోనేమో మనం దోస్తులము మనం ఒక్కటే అన్నట్టు జోడి కట్టిన ఈ సీట్లు పంచుకున్నాయి పార్టీలు. ఇంకొన్ని జాగాల్లోనేమో పాలెల్లో తిరగ ఫైటింగులు చేస్తుండ్రు, పొట్టు పంచాది పెట్టుకుంటుండ్రు. మరిగా మంచిర్యాల జిల్లా కేతనపల్లి మున్సిపాలిటీలో చైర్మన్ ఎన్నిక ఎప్పుడు పెడతారో ఎవరిని ఎన్నుకుంటారో చూస్తూనే రోజులైతే గడిచిపోతున్నాయి. ఏరుకోరి వ్యవసాయం చేస్తే నాగలి కాని దొంగలెత్తుకపోయినట్టు లైన్లు కట్టి తిప్పలవాడి ఓట్లేసి గెలిపిస్తే సీట్లే మనిషిని కూసబెడతలేరు అని పబ్లిక్ నారాజు అవుతుండ్రట. జపన మున్సిపాలిటీ చైర్మన్ ఎన్నుకోవాలి అని కోరుకుంటారు జనాలు.